మార్చలేని గతాన్ని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తును ఆనందంగా మార్చుకోవటం కోసం నిరంతరం శ్రమించు. జీవితాన్ని నచ్చినట్టుగా ఊహించుకోవడం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాలు మోయటం చాలా కష్టం. సమాజం, సముద్రం, జీవితం చూడటానికి అద్భుతంగా ఉంటాయి, కానీ ఈదటానికి కష్టంగా ఉంటాయి. తట్టుకొని ముందుకెళ్తేనే నీ సత్తా ఏంటో తెలుస్తుంది. అర్థం చేసుకుని వారితో వాదన, అర్హత లేని వారి మాటలకు వేదన, మీ విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం. మౌనంగా ఉన్నంతకాలం అందరికీ అయిన వాళ్ళే. ఎప్పుడైతే నిజాలు మాట్లాడతారో పరాయి వాళ్ళు, పగవాళ్ళు అయిపోతారు. అదృష్టం వర్షం నీళ్ల వంటిది, శ్రమ బావి నీళ్ల వంటిది. మీ దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే ఫలి. ఇతరుల తప్పులు గుర్తించేవారు మేధావి, తన తప్పులు గుర్తించేవారు జ్ఞాని. కాలం పరీక్ష పెట్టేది నువ్వు పడితే చూడాలని కాదు, నీ పరుగులో వేగం చూడటానికి. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చేయి ఉండాల్సిందే. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పుని చేతితో పట్టుకోవటం వంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది. నిజం చెప్పటానికి కాదు, దాన్ని స్వీకరించడానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా వ్యాపించి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. మీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపుతున్నారంటే వారికి నచ్చినట్లు మీరు ఉండట్లేదని అర్థం. అంతేకాని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. గాయం చేసిన కాలమే నీకేదో రోజు సాయం చేస్తుంది. గాయం అయిందని బాధపడొద్దు. కాలం ఎన్ని కష్టాలు పెట్టినా ఏదో రోజు సాయం చేస్తుంది. కాస్త ఓపికగా ఉండు. మాట జారితే క్షమించవచ్చు, డబ్బు పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవడం కష్టం. మాట, డబ్బు కన్నా బంధం విలువైనది. ఈ లోకంలో మీ కన్నీళ్ళని ఎవరు గమనించకపోవచ్చు, మీ బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మీ కష్టాలను ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మీ తప్పుల్ని ఎతికే పనిలో మాత్రం ఉంటారు. కత్తికాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు సమయం తెలియదు, బాధలో ఉన్నప్పుడు కాలం కదలదు. వీళ్ళు ఇది చేస్తారు, వాళ్ళు అది చేస్తారని ఎప్పుడూ అనుకోకు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది. నీకోసం ఇక్కడ చేసేంత తీరిక, ఓపిక ఎవరికి లేదు. ఎదుటివారి మీద పెట్టుకునే నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకోవాలి. నీ మంచి కోరేవారే నిన్ను మందలించగలరు. అది నీపై ప్రేమ, అభిమానమే తప్ప కోపం, ద్వేషం కాదని తెలుసుకోవాలి. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మీరు ఎక్కువ కష్టపడుతున్నారు కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా నీవు ఉండేది మాత్రం ఒక్కింట్లోనే. డబ్బులు సంపాదించడం కాదు, మనుషులు సంపాదించుకో. అదే నీకు నిజమైన ఆస్తి. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గర ఉన్న టికెట్కి విలువ ఉంటుంది. నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్తు కాగితమే. అందుకే ఆ విలువ కోల్పోయే లోపే నీ ప్రయాణానికి అర్థాన్ని తెలుసుకోవాలి. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో గమ్యం చేరలేవు. ఏ తప్పు చెయ్యని వారే ప్రశాంతంగా నిద్రపోగలరు. అతడే నిజమైన ఐశ్వర్యవంతుడు. గాలి వీస్తే ఆరిపోయేది దీపం, రోజు గడిస్తే రాలిపోయేది పుష్పం, మెలుగు వస్తే చెరిగిపోయేది స్వప్నం, కానీ ప్రళయం వచ్చినా చెరగంది స్నేహం. ఎవరికీ చెడు కావద్దు. అందరి దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటారో వారే అందరి దృష్టిలో చెడ్డవారిగా మిగిలిపోతారు.
వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. కష్టాలు రావటం కూడా మంచిదే. కష్టాలు వస్తేనే కదా మీ కన్నీళ్లు తుడవటానికి ఎవరున్నారో తెలుస్తుంది. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు. అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళు కూడా ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకో. ఊరిలో వేప చెట్టు కరువైంది. ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువయ్యాయి. మాటలో తీపి కరువైంది. ఒంట్లో తీపి ఎక్కువైంది. ఎవరో మహానుభావుడు చెప్పారు, పుస్తకాల వీధుల్లో, చెప్పుల అందాల అంగడిలో అమ్మే రోజులు వచ్చినాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరం. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థం. ధనవంతుడు సముద్రం లాంటివారు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివారు, ఊర్లో అందరి దాహం తీరుస్తారు. ఆశకు అంత ఉండదు, పైసాకు పద్ధతి ఉండదు. ఈ రెండు వెనకాల పరిగెత్తే వాళ్లకు మనశ్శాంతి ఎప్పుడూ ఉండదు. కష్టపడుతూ పైకెదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. మీ మంచితనమే మీకు మేలు చేస్తుందన్నది పాత ముచ్చట. మీ మంచితనమే మిమ్మల్ని సర్వం కోల్పోయేలా చేస్తుందన్నది కొత్త ముచ్చట. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానం మాత్రం భరించలేరు. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. నీరు లేని బావి దగ్గరకు, డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవరూ రారు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారు అదృష్టవంతులు, అసలైన సంపన్నులు. ఏది కోల్పోయినా బాధపడకు. చెట్ల ఆకులన్నీ రాలినా తిరిగి కొత్తవి చిగురిస్తాయి. నమ్మకం, ప్రాణం ఈ రెండు ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారికంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం, జీవితం అంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. ఎదుటి వాళ్ళని మోసం చేయటం తప్పు అనేవారు ఒకప్పుడు, ఇప్పుడు తెలివి అంటున్నారు. కాలం మారిందో లేక కాలధర్మం మారిందో తెలియటం లేదు. ధనం పెరుగుతుంది, గుణం తగ్గుతుంది. అంతస్తులు పెరుగుతున్నాయి, ఆత్మీయతలు తగ్గుతున్నాయి. బాహ్య సౌందర్యం పట్ల అతి శ్రద్ధ పెరుగుతుంది, అంతఃసౌందర్యం పట్ల శ్రద్ధ తగ్గుతుంది. అర్థం పర్థం లేని కాంక్షలు, ఆకాంక్షలు పెరుగుతున్నాయి. అర్థవంతమైన జీవితం తగ్గిపోతుంది. మనిషికి అహం, ఈర్ష్య, ద్వేషం పెరుగుతున్నాయి. మనసుకు సంతోషం, సహనం, శాంతి కరువవుతున్నాయి. జీవన నాణ్యాన్ని ఒకవైపు మాత్రమే కాదు మరోవైపు కూడా చూస్తూ ఏది ముఖ్యం, ఏది అశాశ్వతం అనేది గ్రహిస్తూ అతిని తగ్గిస్తూ మితంగా జీవనశైలిని కొనసాగిస్తేనే జీవిత పయనం అర్థవంతం అవుతుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించటానికి కేవలం నటిస్తే చాలు. జీవితం వద్దనుకుంటే పోయేది కాదు, కావాలనుకుంటే వచ్చేది కాదు. బ్రతుకు ఒక రంగస్థలం, మీరంతా పాత్రదారులు. రాసేవాడు పైన ఉంటారు, నటించేవారు మీ చుట్టూ ఉన్నారు. అందరి మెప్పు కోసం నీ పద్ధతి మార్చుకోకు. నువ్వు ఎలా ఉండాలని అనుకుంటావో అలానే ఉండు. సరైన వాళ్లే నిన్నిష్టపడతారు. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మీరితరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం మీతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. పక్షులు మాట్లాడవు, జంతువులు మాట్లాడవు, సూర్యుడు మాట్లాడు, కానీ పరిపూర్ణంగా ప్రకృతి శక్తితో వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. మనిషి ఎక్కువ మాట్లాడి ఏ ధర్మం నిర్వర్తించటం లేదు. ఏదైనా సాధించటానికి సాధన చేయాలి, వాదన కాదు. ముఖానికి ఎన్ని రంగులు వేసినా అసలైన రంగు నీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.